ఉచిత ఇసుకని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఈవేళ గత ప్రభుత్వం ఇసుకని ఉచితం అని చెప్పేసి విపరీతమైన ధరలు పెంచింది. ఆ ప్రభుత్వం మీద ఓడించడంలో ఇసుక కూడా ఒక కీలకమైన పాత్ర వహించింది. ఈరోజు ఈ ప్రభుత్వం మేము వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏ రకంగా అయితే ఇసుక విధానం ఉందో దాన్నే అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రచారంలో మాత్రం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ఇసుక రీచ్లని మూసేశారు. మన జిల్లాలో అయితే ఇక్కడున్న ఇసుక రీచ్లన్నింటినీ మూసేశారు. వాటిని ఇప్పుడు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బామిని దగ్గర ప్రారంభిస్తారట. అక్కడికి వెళ్ళి ఇసుక తీసుకురావాలి అనేది అంటే ఒక సైడు 140 కిలోమీటర్లు, మరొక సైడ్ 140 కిలోమీటర్లు. అంటే ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకురావాలంటే 6-7 వేలు అవుతుంది. అంటే ఈవేళ ఇసుక ధర పెరుగుతుంది. ఇసుక ఇల్లు నిర్మించుకునే వాళ్ళు కానీ లేకపోతే దీని మీద ఆధారపడే వాళ్ళు ఈ ఇసుక వస్తే భవన నిర్మాణ కార్మికులు దీని మీద ఆధారపడుతున్నారు. ఇసుకను తీసుకురావటం, ఇవ్వటం, అన్ని వస్తువుల్ని సప్లై చేయటం, ట్రాక్టర్ కార్మికులు, చిన్న చిన్న వాహనాల వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. కానీ ఇసుక లేకపోవడం వలన ఈరోజు అందరూ ఉపాధి కోల్పోయారు. ఈవేళ ఎవరైనా వీళ్ళకి ఉపాధి లేదు, వీళ్ళకి ఇసుక లేదు. కానీ రోజు తెల్లవారేసరికి లారీలు వెళ్ళిపోతున్నాయి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళ సహకారంతో రాత్రులు అలాగే పగలు ఇసుక రీచుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాత్రం తీసుకెళ్ళిపోతున్నారు. ఉపాధి మీద ఆధారపడే వాళ్ళకి, ఇక్కడున్న ప్రజలకి ఇసుక లేకుండా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కానీ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి అమలు చేయాలి. ఈ జిల్లాలో ఉన్న పాత రీచ్లన్నింటినీ కూడా ప్రారంభించాలి. ఈ దీని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ కార్మికులు అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర, అన్ని పట్టణాల్లోన నిరసన ర్యాలీలకి, ధర్నాలకి పిలిపించింది. అందులో భాగంగా జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి దీని కారణంగా ఇసుక ధర విపరీతంగా పెరుగుతుంది. ధరలను కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే ఎవరైతే చిన్న మధ్యతరగతి పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు కట్టుకోగలిగే పరిస్థితి లేదు. కాబట్టి గత ప్రభుత్వం దీన్ని సక్రమంగా అమలు చేయలేదని చెప్పేసి వాళ్ళని ఓడిస్తే ఏదో అనకడికి ఒక సామెత ఉండేదట, మా రోజుని మనవి చేస్తే మరొక 2 తన్నమన్నట్టు ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఉచిత ఇసుకను అమలు చేస్తామని చెప్పేసి కలెక్టర్లు అందరూ ప్రకటించారు. అందరూ సంతోషించాం. మన ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే బిల్డింగ్ వర్కర్లు మాకు అందరికీ ఉపాధి వస్తుందని ఆశిస్తే ఇప్పుడు ఎక్కడా అమలు చేసిన పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాం. సిపిఎం పార్టీగా ఎవరు కార్మికులు, ఇతర ఉపాధి పొందుతున్న వాళ్ళు ప్రజల తరఫున లేకపోతే ఇది ఒక హెచ్చరిక. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లోన, అన్ని ప్రాంతాల్లోన మళ్ళా ఆందోళన ఉధృతం చేసి దీన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉచిత ఇసుక విధానం ఏదైతే హామీ ఇచ్చారో అమలు చేయాలని సిపిఎం పార్టీగా మరొకసారి డిమాండ్ చేస్తాం. మేము ఇక్కడ ధర్నా చేసాము ఇసుక రీచ్ కోసం అని చెప్పి. లోకల్లో ఇసుక రీచ్లు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం అండి, లోకల్లోని ప్రతి వాగు వంకకెళ్ళి ఇసుక తవ్వుకోండి, లోతు తవ్వకండి అని అన్నారు. కానీ అదే విషయం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము చెప్పినా కానీ అవి నాటబుల్ వరకే మాత్రమే తవ్వుకోండి అని అంటున్నారు. అంటే ట్రాక్టర్లు ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము ట్రాక్టర్లు అమ్ముకొని ఫైనాన్స్ వాళ్ళకి అప్పచెప్పేసి మేమేమైనా రోడ్ల మీద పడి కొన్ని కూలికి వెళ్ళిపోదామన్నా సరే, కూలి దొరకాలన్నా సరే ఇసుక దొరకాలి కదా సార్. కొంచెం అర్థం చేసుకోండి సార్ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. మా ప్రాబ్లమ్ని కొంచెం మైండ్లో పెట్టుకొని మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చి, జీవోస్ ఇచ్చి కొంచెం మా మీద కనికరించి
మాకు కొంచెం ఇసుక అన్ని వాగు వంకల్లో మీరు ఏదైతే చెప్పారో ఆ వీడియో కూడా ఇక్కడ మేము కలెక్టర్ ఆఫీస్లో చూపించాము. అది అక్కడ చెప్తున్నారు కానీ మాకు జీవో రాలేదంటున్నారు. కానీ ఆ జీవోని మీరు టు బి పేపర్ వర్క్గా మీరు రిలీజ్ చేసి మా అందరినీ భవన నిర్మాణ కార్మికులను కానీ, ట్రాక్టర్ ఓనర్లను కానీ, ట్రాక్టర్ లేబర్ని కానీ, డ్రైవర్లను కానీ అందరినీ ఇక్కడ చాలా వేల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు సార్. దీన్ని దృష్టి పెట్టుకొని మీరు కొంచెం ఈ వెసులుబాటు ఇచ్చి మా అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ మా అందరి తరఫున. మనమేమో మాకు ఇసుక ఉచితంగా నువ్వు ఇస్తామన్నావు, ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వస్తే ఎంతమంది అవసరమా? మనకి ఎక్కడ అవసరం లేదు. చేయాలి.